సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు। మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీని ఓడించగల శక్తి కాంగ్రెస్కే ఉందని అన్నారు। బీజేపీ మైనార్టీలను విస్మరించి రాజకీయ లాభం కోసం సమాజంలో విభజన సృష్టిస్తోందని విమర్శించారు। కొల్లూరు ఫేజ్ 2 లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు। రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మన పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏ నాయకుడు మన దగ్గరికి రాలే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చింది। ఇప్పుడు మీ తరఫున నేను మంత్రివర్యులకు అనేక సమస్యల గురించి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి వివరించదలుచుకున్నాను। మిత్రులారా, బేసిక్గా కామరాజన్ నాడార్ తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ముందట పెట్టుకుంటూ ఈ దేశంలో రోటీ మకాన్ కపడా అని నినాదం తీసుకొని ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ దేశం లోపల అమలు పరుచుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇవాళ మనం డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాం। ఎవరు దయాదాక్షిణ్యాల వల్ల లేరు, ఎవరు పాలసీ మేకింగ్ల వల్ల ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లలో మనం ఉన్నామని మీరు అపోహపడతా ఉంటారు। కానీ దీని బీజం కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్ర ఎప్పుడైతే మొదలైందో అప్పుడే రోటీ మకాన్ కపడా అనేటువంటి నిదానంతో మనకి ఇచ్చినటువంటి రూపమే ఈ డబుల్ బెడ్రూమ్। మిత్రులారా, 2012 సంవత్సరం లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు ఇక్కడ ఉన్నారు, 40,000 ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ ను 70,000 చేసింది। రూరల్ ఏరియా లోపల, అర్బన్ ఏరియా లోపల, మనలాంటి అర్బన్ ఏరియా లోపల 80,000 రూపాయలకు దీన్ని చేసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి అందులో పనిచేసే ఉద్యోగాలను నిర్దాక్షిణంగా తీసేసి ఆ పాలసీని కూడా రద్దు చేసిరు మిత్రులారా। కానీ మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ నీకు ఇందిరా మిల్లులను, హౌసింగ్ బోర్డును అత్యంతగా బలంగా నిర్మించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కలిగింది। మిత్రులారా, అన్న నేను మీకు ఒక ఉన్నటువంటి थोड़ी देर तेलुगु में बात करता हूँ। पहली बात यह है कि आज यहाँ आके मुझे बहुत खुशी हुई आपसे, आप लोगों के साथ कुछ समय गुजरना। आपकी मैं कॉम्प्लेक्स घूमा हूँ और थोड़ी बहुत आपकी समस्याएं समझ चुका हूँ। ఎంతమంది ఉంటారు మొత్తం కాంప్లెక్స్ లో? How many flats? Any flats? 16,000 ఫ్లాట్, 16,000 ఫ్లాట్స్. మొత్తం జనాభా ఎంతమంది ఉంటారు? 3,000 చిల్లర. మరి 80,000 మంది ఉంటే ఈ కొల్లూరు ఫేజ్ 1 ఫేజ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ లా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, और मैं जो सोचता हूँ आप जो चीजें आप पूछ रहे हैं, आप जो समस्याएं हमारी दृष्टि को लेके आए बहुत बहुत जेन्युइन है। ये करना हमारी फर्ज है और जरूर हम 3 साल और गवर्नमेंट में है, 3 साल हमारी गवर्नमेंट और है। जरूर जो आप लोगों ने जो चीज पूछे हैं, इश्यूज हमारे दृष्टि के लेके आए हैं, हम जरूर करेंगे। हमारे एमपी साहब रघुराम रेड्डी साहब बहुत सिंसियर आदमी है, आप लोग शायद उनको नहीं जानते, वो खम्मम के एमपी है। वो मैं उनको रिक्वेस्ट करूंगा कि రావడం జరిగింది తప్పనిసరిగా శివసేన ఇప్పుడు ఈరోజు వచ్చినాం మనం పోయినాం అనే విధంగా ఉండకూడదు। ఏ ఇష్యూస్ అయితే వాళ్ళు రేజ్ చేసిందో తప్పనిసరిగా అది పరిష్కార దిశలో మన ప్రభుత్వం। आप लोगों को मालूम है मैं अभी इरिगेशन, फूड और सिविल सप्लाईज का मंत्री हूं। जैसे ही मुझे पता हुआ कि इस महीने आखिर तक पूरे 10 के 10 राशन शॉप खुल जाएंगे, ये मेरी मिनिस्ट्री में मुझे करना है, मैं जरूर करूंगा। दूसरी चीज जो भरत तुम्हारा एक्स काउंसिल तुम्हारा लीडर मुझे बता रहा था कि
2.5 करोड़ रुपए, 2 करोड़ 40 लाख रुपए जो वाटर बिल है, जो कंस्ट्रक्शन के टाइम पे वो वाटर बिल है, ఆ భారం మీ మీద మోపినని తప్పనిసరిగా ఆ భారం మీ మీద మోపకుండా అది ప్రభుత్వమే భరించే విధంగా నేను చర్యలు చేపడతానని చెప్పి నేను మనం చేస్తున్నాను. और मैं ये नेटवर्क के बारे में बहुत जेन्युइन इश्यू है. आजकल तो अच्छी नेटवर्क के बिना अच्छी नेटवर्क के जिंदगी नहीं गुजारती. बिना मोबाइल फोन क्या चलता. तो मैं रघुराम रेड्डी के साथ हूं. जो प्रपोजल हमारे एमपी साहब फाइनलाइज करेंगे जरूर हम उनके साथ रह के जिस तरह ये पूरा करें हम पूरी कोशिश करेंगे. और जो फ्लैट मैंने विजिट किया वहां की मेरी बहन ने कुछ पानी की तकलीफ बताया, कुछ बिजली की तकलीफ बताया. जरूर हम हर चीज అడ్రస్ करेंगे. తప్పనిసరిగా మేము కమిటెడ్ గా సిన్సియర్ గా మీ ఇష్యూస్ మరి పరిష్కార దిశలో ముందుకు పోతామని నేను మళ్ళీ చెప్తున్నా. నేను మొదటిసారి వచ్చిన కొల్లూరుకి మా డిసిసి ప్రెసిడెంట్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా చాలా డైనమిక్ లీడర్. మరి తప్పనిసరిగా వారందరూ నుంచి ఈ ఏరియాలోనే భూపతి రెడ్డి గారితో సత్యనారాయణ రెడ్డి గారితో ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడి విషయాలు, ఇక్కడి లోట్లు ప్రతి బ్లాక్ నుంచి ముందుకొచ్చి వారి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటే కొంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నాం అన్నమాట. అంబులెన్సెస్ ఇప్పుడే చెప్పారు, అంబులెన్సెస్, పోలీస్ అవుట్ పోస్టు, ఫేజ్ 2లో అవుట్ పోస్టు పెట్టినాక నిన్న ఫేజ్ 1లో కూడా కావాలంటే ఆడి కూడా పంపామన్నమాట. బస్ సర్వీస్ లేకుండే, బస్ సర్వీస్ కూడా లోపలికి వచ్చేటట్టు చేశామన్నమాట. కొన్ని లైట్లు పనిచేస్తలేదన్నమాట. కమిషనర్ గారిని పిలిచి నిన్న అధికారులతో పూర్తి స్థాయిగా ఒక మీటింగ్ పెట్టుకొని వాడవాడ తిరిగి ఎక్కడైతే లోట్లు ఉన్నాయో అవి చూసి శానిటేషన్ కానివ్వండి, వెహికలింగ్ ఆల్రెడీ అయిపోయిందనమాట. బస్తీ దవాఖానకి అక్కడ కూడా ఫేజ్ 1 కూడా అడిగారు, వాళ్ళకు సిబ్బంది కావాలనేది. రియర్ సైడ్ రోడ్ రిపేర్ కావాలని చెప్పారు, అది మున్సిపాలిటీ చెప్పాను. ఆడ స్ట్రీట్ లైటింగ్ కూడా పెట్టాలని చెప్పాను, అది కూడా చేస్తారు. సీసీ కెమెరాస్ కూడా మీ దగ్గర కొన్ని పనిచేస్తలేదని చెప్పారనమాట. వాటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సీసీ కెమెరాస్ అన్ని పనిచేయాలని వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎలక్షన్ కానివ్వకండి. నా మిత్రుడు ఇప్పుడే చెప్పాడు, తమ్ముడు ఎక్కడో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ బిల్డింగ్లు కట్టి ఇక్కడ ఉండమంటున్నారు. బిల్డింగ్లు కడితే అదొకటే కాదు కదా, దీనికి వసతులు కూడా ఉండాలి. వసతులు లేకుండా బిల్డింగ్లు కట్టి మిమ్మల్ని ఇక్కడ పంపితే మీరు ఏం చేస్తారు? దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మన సీనియర్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వం మనదే, రిక్వెస్ట్ చేసుకొని వారితో సహాయం పొంది కష్టపడి పని చేసుకుందాం, వసతులు క్రియేట్ చేసుకుందాం. అది మీతో మనవి. ఇక్కడ కొన్ని ఓట్లు ఉన్నాయి, జూబ్లీస్ ఎలక్షన్కి ఓట్లు ఉన్నాయన్నమాట. మీతో ఒకటే మనవి చేస్తున్నాను. ఫార్వర్డ్ కాస్ట్కి ఇచ్చారు, బీజేపీ పార్టీ కూడా ఫార్వర్డ్ కాస్ట్కి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం చెప్పి తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫార్వర్డ్కి వచ్చి మాకు చెప్తేనే మీకు హెల్ప్ చేయగలుగుతాం అనమాట. నేను ఇంకా ఇక్కడనే ఉంటాను, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సెంట్రల్ స్ట్రీట్ సర్ఫరాజ్ అహ్మద్ గారితో మాట్లాడాను. అందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అది త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తారనమాట. అండర్ గ్రౌండ్ కేబుల్ ఒక షార్టేజ్ ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జనం లోపల అయిపోతుందా లేదా? This kind of video okay.
हाँ